బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో ప్రముఖ వ్యాపారి రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాల్యా ఆస్తుల వెల్లడి, వ్యక్తిగత హాజరుతో పాటు ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేయాలంటూ రుణాలు అందజేసిన బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎగవేతదారుగా ఉండి కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారని తెలిసి కూడా మాల్యాకు ఎందుకు రుణాలు అందజేశారని ఈ సందర్భంగా బ్యాంకులను కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మాల్యా 9,000 కోట్ల రూపాయల రుణం పొందినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తుల విలువ అంతకంటే చాలా ఎక్కువే ఉంటుందని కోర్టుకు తెలిపారు. మాల్యా ఈ నెల 2నే దేశం విడిచి వెళ్లారని కోర్టుకు తెలిపారు. లండన్లో ఉన్న మాల్యాకు భారత దౌత్య కార్యాలయం సాయంతో ఆయన రాజ్యసభ ఈమెయిల్ చిరునామాకు నోటీసులు అందజేయాలని కేంద్రానికి సూచించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మాల్యాకు 2 వారాల గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.